బైబిల్లో గిద్యోను ఒంటరివాడే. గిద్యోను పిరికివాడైనా ఒంటరివాడైనా ఎటువంటి సహాయం తనకు లేకపోయినా జస్ట్ దేవుడు చెప్పింది చేస్తూ పోయాడంతే. దేవుని నమ్మడం అంటే, దేవుని మాట వినడం అంటే బ్లైండ్గా వెళ్ళిపోవడమే. అదే దేవుని మాట నమ్మడం అంటే. ఈరోజు ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. నీవు దేవుని దీవెన చూడాలి అంటే, నీవు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే, మన జీవితాల్లో మనము నమ్మకం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ నమ్మకమే లేకపోతే ఈ సృష్టి లేదు. ఆ నమ్మకమే లేకపోతే నువ్వు నేను లేము. ఆ నమ్మకమే లేకపోతే మన జీవితాన్ని ముందు కొనసాగించలేం. సో నమ్ము, నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని. నమ్ము, నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు అని. ఎందుకంటే గిద్యోను నమ్మాడు కాబట్టి ఒంటరివాడైనా పిరికివాడైనా, అదే ఒంటరివాడు అదే పిరికివాడు అనేక వేల మందిని సైన్యముగా తీసుకుని వెళ్ళి యుద్ధాన్ని చేసి వచ్చాడు. ఒంటరివాడు వేల మందిని తీసుకుని వెళ్ళి ఆ ఫిలిస్తీన్ల దండు విషయంలో లేక తన శత్రువుల విషయంలో ఒంటరివాడే వెళ్ళి వారిని జయించి దేవుని ప్రజలకు విజయాన్ని తెచ్చాడు. ఒంటరివాడే, పిరికివాడే. అంత పిరికివాడంటే తాను పండించుకున్న తన ధాన్యాన్ని ఆ శత్రువులకు భయపడి, అక్కడున్న అధికారులకు భయపడి దొంగతనంగా పిరికితనంగా తన ధాన్యాన్ని తానే దొంగతనంగా బాగు చేసుకుంటున్నాడు అక్కడ. అంత పిరికివాడు. అయితే నమ్మాడు దేవుణ్ణి, ఈ దేవుడు నిజమైన వాడు అని నమ్మి ఆయన మాట విన్నాడు కాబట్టి మేలు చూశాడు. సో నువ్వు కూడా నమ్ము. నీ నమ్మకము ఏమాత్రము ఒమ్ము కాదు. నీ నమ్మకము ఏమాత్రం నేను విడిచిపెట్టదు. ఎందుకంటే నీ దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. మనుషులను నమ్మి నువ్వు మోసపోవచ్చు. మనుషుల మీద ఆధారపడి నువ్వు బాధపడవచ్చు. దేవుని నమ్మితే, దేవుని కలిగి ఉంటే నువ్వు ఎల్లప్పుడూ నీవు ఏమాత్రము కూడా ఓడిపోవు, ఏమాత్రము కూడా ఒంటరి కావు. ఎందుకంటే గిద్యోనుకు తోడుగా ఉన్న దేవుడు నీకు కూడా తోడుగా ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్.